చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈ మటన్ బిర్యానీ ట్రై చేయండి. చాలా టేస్టీగాను, ఈజీగాను ఉంటుంది. ఎలా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు నీట్‌గా వాష్ చేసిన 1 కేజీ మటన్‌లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ రాళ్ళుప్పు, 2 స్పూన్లు నూనె యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి 30 నిమిషాలు పక్కన పెట్టేయండి. అప్పుడే బాగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హీట్ హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు యాడ్ చేసి 2.5 చెంబులు నీళ్లు ఇందులోకి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత మూసేసి హై ఫ్లేమ్‌లో 8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. 8 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. అప్పుడే స్టీమ్ దిగుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసినారంటే మటన్ ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి ప్రెస్ చేసి చూసినారంటే బాగా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ ముక్కలు సపరేట్‌గా ఆ నీళ్లు సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని హీట్ మీడియం పెట్టి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 4 స్పూన్ నూనె, 2 స్పూన్ నెయ్యి, కొద్దిగా హోల్ బిర్యానీ స్పైస్ యాడ్ చేసి 30 సెకండ్లు వేయించుకోండి. ఆ తర్వాత 2 ఎర్రగడ్డలు సన్నగా తరుగు, 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరుగు, గుప్పెడు క్యాష్యూస్, 2 టమోటాలు సన్నగా తరుగు యాడ్ చేసి 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ మసాలా పేస్ట్ 1 గ్లాస్ నీళ్ళు ఇందులోకి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసి 2 నిమిషాలు బాగా ఉడికించుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసి ఆ మసాలాలు మొత్తం మటన్ ముక్కలకి తగిలేలాగా బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక మూత మూసేసి హీట్ హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి 1 కప్పు పెరుగు ఇందులోకి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసి 2 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత మనం నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న 3-4 గ్లాసులు చిట్టి ముత్యాల రైస్, సీరగా సాంబార్ రైస్ అంటాము, ఇందులోకి యాడ్ చేసి ఆ మసాలాలు మొత్తం రైస్‌కి తగిలేలాగా ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు నేను 3-4 గ్లాసుల రైస్‌కి ఇందాక మనం మటన్ ఉడికిస్తే వచ్చిన నీళ్లు 5 గ్లాసులు ఇందులోకి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ రాళ్ళుప్పు, 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. ఫైనల్‌గా 2 స్పూన్ల నెయ్యి ఇందులోకి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత మూసేసి విజిల్ పెట్టేసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినారంటే అద్దిరిపోయే మటన్ బిర్యానీ రెడీ. ఈ మటన్ బిర్యానీ వేడిగా ప్లేట్లో పెట్టుకొని మటన్ పులుసుతో నంచుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోద్ది. సో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. టడా బాబాయ్, సీ యూ సూన్ ఇన్ అనదర్ రెసిపీ వీడియో.